ప్రైజ్ లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు తెలియపరుస్తున్నాం. పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపావాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి 2026 సంవత్సరం 25వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం మెట్టుకు నా సహోదరులారా ప్రభునందు ఆనందించండి. పిలిపి రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమనేది దేవుని వాక్యం సెలవిస్తుంది. అపోస్తలుడైన పౌలు గారి ద్వారా దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రభునందు ఆనందించండి. ఉన్నటువంటి ఆస్తిని బట్టు, ఉన్నటువంటి మరి ధనాన్ని బట్టు, ఉన్నటువంటి సంతానాన్ని బట్టు, లేకపోతే నీకున్నటువంటి ఒకవేళ పేరుని బట్టో దేని బట్టో ఆనందించటం కాదు, కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభువునందు ఆనందించండి. ఆయన ద్వారా ఆనందించండి. ఎందుకంటే నరకానికి పోతున్నటువంటి జనాంగాన్ని, ఆత్మలను మరి పరలోకంలోకి చేర్చడం కొరకు ఆయన కలవరిశిలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన పునరుద్ధానుడు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో, తమ పాపాలు ఆయన ఎదుట ఒప్పుకుంటారో, ఆయనే నిజమైన దేవుడిని ఒప్పుకుంటారో, మరి మారు మనసు బాప్తిసం తీసుకుంటారో వారికి నిత్య జీవము అనేది అనుగ్రహింపబడుతూ ఉంటారు. అందుచేత ఆ ప్రభునందు ఆనందించాలి. దాని విషయంలో ప్రభునందు ఆనందించాలి, ఆయనందు ఆనందించాలి. పౌలు గారు అంటారు, ఆనందించడి, మరలా చెప్పెదను ఆనందించండి. ఆయన ద్వారా మనకి ఆనందము, సంతోషం ప్రభు కలగజేస్తాడు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మరి ఆనందించడం వల్ల క్షేమము కలుగుతుందని మరి దేవుని వాక్యం ద్వారా మనం గమనిస్తూ ఉంటున్నాం. మరి ఆయన ద్వారా మనము ఆనందించడం ద్వారా చాలా ఆశీర్వాదకరం ఉంది. కాబట్టి మరి ప్రభువునందు ఆనందించి మరి సంతోషంగా ఉందాం. మరి ఇంకా యేసు ప్రభుని ఎవరైతే నమ్ముకోలేదో ఆయన నమ్ముకుని మారు మనసు పొంది బాప్తిసం తీసుకోండి. నిత్యము కూడా ఆయనలో గొప్ప ఆనందం, సంతోషం ఉంటుంది. మహాపరిశుద్ధుడు, ప్రేమల తండ్రి, కృపణేశ్వరునికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం బాబు. దేవాదిగా ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి ప్రభావ. మా భారతదేశం మీరు ఆశించి దీవించి నాయకులు, అధికారులు మంచి పండి, సరిహద్దుల సైనికులు మంచి పండి ప్రభావ. ఆర్మీ బృందానికి అంతటి కూడా మంచి పండి. దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం బాబు. గొప్ప దేవుడానికి వందనాలు తండ్రి ప్రభా. మరి ఇదిగో నేను ప్రభా, మరి నేను యవన బిడ్డను బట్టి ప్రార్థిస్తుంది తండ్రి ప్రభా. వారి చెడు వ్యసనం నుంచి దూరపరచుందండి. ఆయన తాగుడు, పానపరాకు, గంజాయి ప్రభా, డ్రగ్స్ ప్రభా, ఇగో తన్ని ఈ వ్యసనానికి దూరపరిచినాను ప్రభా. నీతి మార్గంలో నడిపించుకోండి ప్రభా. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆనందం నింపండి. వారు చేసిన ఉద్యోగులు మీ హస్తం తోడుగా ఉంచి రాకపోకలు మీరు తోడు సాధించండి బాబు. అలాగే ప్రభా, చదువుకునే బిడ్డలకు కూడా మంచి చక్కగా చదువుకుని ప్రయోజన కృప దయచేయండి ప్రభా. పరీక్షలు రాస్తే బిడ్డల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి. చక్కగా పరీక్షలు రాస్తే ప్రభా తండ్రి పాస్వర్డ్ కృప దయచేయండి తండ్రి. ఆ దేశ పాడి పట్టణంతో మీరు ఆశించి దీవించండి ఆయన ప్రభా. ఇగో తండ్రి యేసునికి స్తోత్రాలు. హాస్పిటల్, రూమ్స్, హాస్పిటల్, జైల్లోనే బెడిబెడి దయచేయండి. కోర్టు గొడవలు, కేసు గొడవలను కూడా కొట్టివేసి దేవతను రక్షణ లేని వారు రక్షణ, మారుమనసు లేని వారు మారుమనసు దయచేయండి. వివాహం లేని వారికి వివాహం, గర్భఫలం లేని వారికి గర్భం దయచేయండి. గర్భించి సుఖం డెలివరీ దయచేయండి తల్లి. బిడ్డ క్షేమం దయచేయండి తండ్రి. ప్రతి సేవకుడు వారి బిడ్డలు, సంఘం, పరిచయంతో మీరు ఆశ్రయించండి ప్రభా. ఈ నెలలో జరుగుతున్న సభలు ఆయా చోట్ల జరుగుతున్నాయి. ఆశీర్వాదంగా జరిగించుకో తండ్రి దేవ. ఈ దినమంతా కూడా ఈ విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకొని యేసుక్రీస్తు వారి దివ్యమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.